దేవుడంటే ఏంటో మనకు అర్థం కావాలి అని అంటే మనకు వాక్యం ఎలా చదవాలో అర్థం కావాలి. వాక్యం ఎలా చదవాలో అర్థమైతే దేవుడంటే ఏంటి, మనిషి అంటే ఏంటిది, దేవదూతలు అంటే ఎవరు, దయ్యం అంటే ఏంటిది, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయి. కాబట్టి మనము స్టార్టింగ్ నుండి కూడా అంటే ప్రాసెస్ ప్రకారంగానే చెప్పుకుంటూ వచ్చాము. కానీ మధ్యలో కొంతమంది యాడ్ అయ్యారు. స్టార్టింగ్ నుండి ఉన్నవాళ్ళు కొద్దిమందే ఉన్నారు కనుక స్టార్టింగ్ నుండి ఉన్న వాళ్ళకి బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా ఏది మిస్ కాకుండా చాలా క్లియర్గా వాళ్ళకి బోధించడం జరిగింది. వాళ్ళు విన్నారు. ఇక మధ్యలో అటెండ్ అయిన వాళ్ళు ఓన్లీ మత్తయి సువార్త కొన్ని అధ్యాయాలు మాత్రమే విన్నారు. కాబట్టి మీకు ఇంకా చాలా విషయాలు తెలియాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే బేసిక్ టాపిక్స్ ఎవరైతే వినలేదో వాళ్ళు దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి. వింటే ఇంకా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అయితే నార్మల్గా మనము ఇప్పుడు బయటికి వెళ్ళి ఆలోచించే దేవుడి గురించి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటారు. సమాజంలోనికి వెళ్ళి మనం ఒకసారి ఆలోచిద్దాం. సమాజంలోనికి వెళ్ళి ఒకసారి ఆలోచిస్తే నార్మల్గా మనకి ఓన్లీ బైబిల్ ఒకటే లేదు, గ్రంథాలు చాలా ఉన్నాయి. ఖురాన్ ఉంది, భగవద్గీత ఉంది, ఇంకా ఏ మతం ఉంటే ఆ మతానికి సంబంధించినటువంటి పుస్తకాలు, గ్రంథాలు ఉంటాయి. కాబట్టి ఓన్లీ బైబిల్నే ఎందుకు నమ్మాలి అంటే బైబిల్నే ఎందుకు మనము చెప్పినా కూడా వాళ్ళు ఎందుకు నమ్మాలి అని అంటే నమ్మాల్సినటువంటి అవసరం ఏం లేదు. కొంతమంది నమ్ముతారు, ఇంకా కొంతమంది నమ్మరు. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో, వాళ్ళు దేన్నైతే ఏ మతాన్ని అయితే ఏ గ్రంథాన్ని అయితే నమ్ముతున్నారో వాళ్ళు దానిపైనే వాళ్ళకు నమ్మకం అనేది ఉంటుంది. ఇప్పుడు మనందరం కూడా క్రీస్తుని అంగీకరించినాము. మనము చదివేటువంటి గ్రంథమే నిజమైన గ్రంథము, నిజమైన దేవుడు అనేసి మనము ఒక నిశ్చయిత కలిగి మనం జీవిస్తున్నాం. వాళ్ళు కూడా ఖురాన్ నమ్మే వాళ్ళు కూడా ఎలా ఉంటారు, వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు, వాళ్ళ మత గ్రంథమే నిజమైన గ్రంథం అని వాళ్ళు కూడా ఒక నిశ్చయిత కలిగి ఉంటారు. భగవద్గీత నమ్మే వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు కూడా వాళ్ళకంటూ దాంట్లో ఉన్నటువంటి నియమాల ప్రకారంగా వాళ్ళు ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఒకటే, మనం ఫైండ్ అవుట్ చేయడానికి దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి మనకి ఒకటే రకంగా ఆలోచించకూడదు. నార్మల్గా దేవుడు ఉన్నాడని నిరూపించడానికి మన యొక్క శరీరాన్ని అంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆకారాన్ని బట్టి మనం ఆలోచించాలి, కలుగజేసినటువంటి ప్రకృతిని బట్టి ఆలోచించాలి. ఇంకా కొన్ని విషయాలు అంటే బైబిల్లో మనకి దేవదూతలు ఉన్నాయి, కానీ మరి వేరే మత గ్రంథాలలో దేవదూతలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. కానీ బైబిల్లో మనకు దేవదూతల గురించి కూడా ఉంది, దేవుడి గురించి కూడా చాలా క్లియర్గా ఉంది, దయ్యం గురించి కూడా చాలా క్లియర్గా ఉంది. ఇలా కనుక మనం ఆలోచిస్తే ఏ మత గ్రంథంలోనైతే అంటే ఏ మత గ్రంథంలో ఇప్పుడు ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, బైబిల్ కానీ ఇవన్నీ కూడా మనము గమనిస్తే దేంట్లోనైతే మనిషికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎందుకనంటే సృష్టికర్త ఆయనే అని నిరూపించాలి అని అంటే మరి ఎలా కలుగజేస్తాడో ఆయన ప్రొసీజర్ని తెలియజేయాలి. తెలియజేయకుండా ఎవరైనా నమ్ముతారా అంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు నార్మల్గా యేసుక్రీస్తు కూడా నేనే మిమ్మల్ని కలుగజేశాను అనేస్తే ఎవరైనా నమ్ముతారంటే ప్రూఫ్స్ ఏంటి, ప్రతిదానికి మనము ప్రూఫ్స్ అనేటివి ఉండాలి, ఉంటేనే నమ్ముతారు. అదేవిధంగా సృష్టిని కూడా దేవుడు నేనే కలుగజేశాను అన్నాడు. కాబట్టి సృష్టికి సంబంధించినటువంటి మ్యాటర్ బైబిల్లో ఉందా లేదా, మనిషిని దేవుడే కలుగజేశాను అన్నాడు, మరి మనిషికి సంబంధించినటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయా లేవా? దయ్యాన్ని నేనే కలుగజేశాను అన్నాడు, దయ్యానికి సంబంధించినటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయా లేవా? దేవుడు అంటే ఏంటి, ఆయన అంటే దేవుడు అంటే ఓన్లీ ఒక పవరేనా, లేకపోతే ఆయన కూడా మనసు ఉందా, లేకపోతే దేవుడు అంటే ఏంటిదని మనం అర్థం చేసుకోవాలన్నా కూడా మరలా మనము బైబిల్లోనే మరలా దాన్ని కూడా గమనించాలి. ఇలా ప్రతిదీ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ పాయింట్స్ కూడా మనకి ఏ గ్రంథంలోనైతే క్లుప్తంగా ఉంటాయో అది నిజమైన గ్రంథంగా మనము ఇది ఒకటే వే, ఓన్లీ ఇది మాత్రం అంటే దేవుడిని గుర్తించడం కొరకు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనేసి మనం ఏదో నార్మల్గా చదువుకొని వాళ్ళు అప్పుడు పాతకాలంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనకి చాలా తేడా. పాతకాలంలో ఉన్నటువంటి స్వార్థ ప్రకటించే విధానము వేరు, ప్రజెంట్ వేరు. అప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీ రోగాలు పోతాయి, యేసుక్రీస్తు యొద్దకు రండి, మీకున్నటువంటి అప్పుల సమస్యలు తీరుతాయి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది అని ఏదో ఒకటి చెప్తే కొంతమంది వాళ్ళకున్న బాధను బట్టి క్రీస్తుని అంగీకరించే వాళ్ళు దేవునిలోనికి వచ్చేసి వాళ్ళు ఏంటంటే నమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. అప్పుడు ఉన్నటువంటి స్వార్థ విధానం వేరు, ప్రజెంట్ ఉన్నటువంటి స్వార్థ విధానం వేరు. ప్రజెంట్ నార్మల్గా మనం బోధిస్తే ఇప్పుడు ఎవరు నమ్మేలాగా లేరు. ఎందుకు నమ్మాలి, యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి, బైబిల్లో ఎన్ని తప్పులు ఉన్నాయి అనేసి
చూపించే వాళ్ళు కూడా లేకపోలేరు. కాబట్టి దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి మనం డైరెక్ట్ ఎక్కడికి వెళ్తామంటే ప్రకృతిలోనికి వెళ్తాం. లేకపోతే దేవుడు ఉన్నారని నిరూపించడం కొరకు మనం ఏదేదో చెప్తా ఉంటాం. కానీ దేవుడు ఉన్నాడని నిరూపించడానికి మన యొక్క శరీరమే బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. దానికి మనం బేసిక్ టాపిక్లో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము. అయితే దీంట్లో మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, నార్మల్గా మనకు దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి దేవుడు బైబిల్లో ప్రతిదీ రాయించాడు. మన కళ్ళ గురించి కానీ, మన యొక్క చెవులను కలుగజేసిన వాడు వినకుండున, మన యొక్క అంటే మనిషి యొక్క ఆకార నిర్మాణము, ప్రొసీజర్ ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ చర్మం ఉంటుంది, ఆ తర్వాత ఏముంటుంది మాంసం ఉంటుంది, ఆ తర్వాత ఏముంటాయి నరాలు ఉంటాయి, ఆ తర్వాత ఎముకలు ఉంటాయి. ఇది ఇలా బాడీని ఎలా దేవుడైతే కలిగజేస్తాడో ఆ ప్రొసీజర్ను కూడా దేవుడు చాలా క్లియర్గా యోబు గ్రంథంలో రాయించాడు. ఓకే, వెల్ అండ్ గుడ్. దీన్ని బట్టి చూస్తే మనకు కలుగజేసిన వాళ్ళు మాత్రమే దానికి క్లుప్తంగా ఇంత క్లియర్గా మరలా మీరు ఎక్కడ సెర్చ్ చేసినా కూడా ఉండదు. నార్మల్గా మీరు ఏ మత గ్రంథాల్లో కొనికి వెళ్ళి ఎక్కడ మీరు సెర్చ్ చేసినా కూడా ఇంత క్లియర్గా మీకు ఏ గ్రంథంలో దొరకదు. ఎందుకు అనంటే ఎవరైతే సృష్టించారో సృష్టికర్త మాత్రమే దాన్ని రాయగలరు. వేరే వాళ్ళు ఏం చేస్తారు, ఏదేదో స్టోరీస్ రాస్తూ ఉంటారు, లేకపోతే బైబిల్ని కాపీ కొట్టి రాసిన గ్రంథాలు కూడా లేకపోవు. సరే, ఏదేమైనా కూడా ఎంత కాపీ కొట్టినా నిజం అనేది ఎప్పటికీ నిజంగానే అది ఉండిపోద్ది. నిజం అనేది ఎప్పుడు అబద్ధము కాదు. కాబట్టి మీరు ఒకవేళ ఓన్లీ దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి మీకు ఒకవేళ మీరు శరీరాన్ని మొదటగా మీరు ఎవరికైనా స్వార్థ చెప్పాలి అనుకుంటే అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పకండి. ఆయన పునరుత్థానం గురించి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, దాన్ని ప్రకటించాలి. ఇదంతా మీకు తెలుసు. ఇది చెప్పిన తర్వాత నిరూపించడం కొరకు చాలా ఆధారాలు ఉన్నాయి. కాకపోతే మొదటగా మన శరీరం గురించి మనకు తెలియకుండా వేరే ఏదేదో తీసుకొని మనం వెళ్ళకూడదు. మీకు అది స్టార్టింగ్లో చెప్పాను, పరమానంద శిష్యులు ఎలా ఉంటారు, వాళ్ళ శరీరాన్ని అంటే పరమానంద శిష్యులలో పెద్దవాడు ఎవరైతే మిగతా 11 మందిని లెక్కబెట్టి తనను తాను లెక్కించుకోవడం ఏ విధంగానైతే మర్చిపోయిండో, అదేవిధంగా మనము కూడా దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ప్రకృతిని దీన్ని తీసుకొని సైంటిఫికల్గా మనం ఎవిడెన్స్ అవన్నీ చూపించడానికంటే ముందు మొదటగా మన శరీరములోనే దేవుని యొక్క సృష్టి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి నిర్మాణాలు మన బాడీలో ఉన్నాయి అనేసి మనం మొదటగా గుర్తించి మనం ఇతరులకు బోధించడానికంటే ముందుగా మన యొక్క శరీరాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం బోధించవచ్చు. ఓకేనా. దీంట్లో ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లో ఒక చిన్న పాయింట్ నేను చెప్పేసి క్లోజ్ చేస్తాను. నార్మల్గా అవయవాలు అని అంటే మన బాడీలో ఉన్నటువంటివి అవయవాలు. ఇప్పుడు మీకు అవయవాలు ఏంటి అనేసి మిమ్మల్ని నేను అడిగినానుకో మీరేం చెప్తారు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు అనేసి మీరు చెప్తారు. కానీ అసలైనటువంటి అవయవాలు నువ్వు అనగా ఏంటిది, మీరు డిఫరెన్సియేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకుంటే ప్రతి టాపిక్ని మీరు గమనిస్తూ ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు అంటే ఎవరు అంటే శరీరం కాదు, ఆత్మ. ఎందుకు ఆత్మ అంటే బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది, శరీరం నిష్ప్రయోజనము, శరీరము కొద్ది దినాల తర్వాత మట్టిలో కలిసిపోద్ది. మనం మరణించిన తర్వాత ఆత్మ మాత్రమే జీవిస్తుంది. ఆత్మ మరలా ఎక్కడికి వెళ్తుందంటే దేవుని యొద్దకు వెళ్తుంది. కాబట్టి నువ్వు అంటే నిన్ను జీవింపజేసి నువ్వు మాట్లాడగలుగుతావు, చూడగలవు, నడవగలవు, ఇవన్నీ చేయగలుగుతున్నావు అంటే నీలో ఆత్మ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు చేయగలుగుతున్నావు. నువ్వు అనగా శరీరము కాదు ఆత్మ అనేసి మనకు చాలా క్లియర్గా తెలుసు. అయితే అవయవాలు అనగానే మనకి థాట్ వచ్చేది, అవయవాలు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఒకటే, ఏంటిది అంటే మన శరీరంలో మనకు బాహ్యంగా కనిపించేటువంటి కళ్ళు, బాహ్యంగా కనిపించేటువంటి నోరు కానీ, ముక్కు, ఇవన్నీ కాళ్ళు, చేతులు, వీటి గురించే మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు చాలా క్లియర్గా కొలస్సీ పత్రికలో తెలియజేస్తున్నాడు అవయవాలు అంటే ఏంటి అనేటిది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరైనా. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతరుతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటే. ఓకే అత్తమ్మ, చాలు. 3వ అధ్యాయము 5వ వచనంలో ప్రతి ఒక్కరు కూడా చూడండి. కావున భూమి మీద నున్న మీ అవయవాలను అనగా దేవుడు చాలా క్లియర్గా తెలియజేస్తున్నాడు. భూమి మీద ఉన్న మీ అవయవాలు అనంటే
శరీరక అవయవాలే అనేసి మీరు అనుకోకండి. నువ్వు అనగా ఏంటిదంటే శరీరము కాదు ఆత్మ. నీ ఆత్మకు ఉండాల్సినటువంటి అవయవాలు అంటే నీ ఆత్మకు ఉండాల్సినటువంటి అవయవాలన్నీ కూడా ఏంటి అంటే ఇవి. ఇప్పుడు దేవుడు ఇక్కడ లిస్ట్‌ని చెప్పాడు. ఈ లిస్టులో మనం తేడా లేకుండా చూసుకోవాలి. దానితో పాటు శరీరక అవయవాలలో కూడా ఆటోమేటిక్‌గా ఇవి గనక మన ఆత్మకున్నటువంటి అవయవాలు సరిగ్గా ఉంటే శరీరము కూడా ఆటోమేటిక్‌గా సరిగ్గానే ఉంటది. ఒకవేళ మన ఆత్మనే కరెక్ట్‌గా లేదనుకోండి, శరీరక అవయవాలు ఎంత పరిశుద్ధంగా ఉండాలన్నా కూడా అవి ఉండలేవు. కాబట్టి ఈరోజు మీరు తెలుసుకోవాల్సినటువంటి సత్యము ఏంటిదంటే, నిజమైనటువంటి అవయవాలు ఏంటివి అనేది మీరు సత్యాన్ని తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా మీ యొక్క కళ్ళు మంచిగానే ఉంటాయి. మీ హృదయం మంచిగా ఉంటే, మీ కళ్ళు మంచిగానే ఉంటాయి. మీ హృదయం ఒకటి మంచిగా ఉంటే, మీ ఆలోచనలు మంచిగానే ఉంటాయి. మీ హృదయం ఒకటి మంచిగా ఉంటే, మీ చేతులు, కాళ్ళు మీ అన్నీ కూడా మీ కంట్రోల్‌లో ఉంటాయి. హృదయం ఒకటి కంట్రోల్‌లో పెట్టేసుకుంటే మిగతావన్నీ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. కాబట్టి దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, ఆత్మకు ఉన్నటువంటి అవయవాలను మనం సరిచేసుకోవాలి. నువ్వు అంటే శరీరం కాదు ఆత్మ. కాబట్టి ఆత్మకున్నటువంటి అవయవాలు ఏంటి? కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఇవి మన ఆత్మలో అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి? జారత్వము అనేటువంటి ఈ యొక్క పాపం ఎక్కడి నుండి వస్తుంది అనంటే మొదటగా మన హృదయంలో నుండి వచ్చేటువంటి ఆలోచనలు ఎలా జాగ్రత్తం చేయాలి అనేటువంటి ఆలోచన ఎలా వస్తది అనంటే నార్మల్‌గా యవనస్తులైతే మొదటగా సాతాను చిన్న చిన్నగా ప్రేరేపిస్తాడు. మొదటగా ఫోన్ లేని వాళ్ళకి ఫోన్ కొనుక్కోమని ప్రేరేపిస్తాడు. ఫోన్ కొనుక్కున్న తర్వాత యూట్యూబ్ అనేటువంటి యాప్‌ను క్రియేట్ చేసుకోమని చెప్తాడు. లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ అనేటువంటి యాప్‌ని క్రియేట్ చేసుకోమని చెప్తాడు. ఆ తర్వాత అది క్రియేట్ చేసుకున్న తర్వాత దానిలోనికి వెళ్ళమని చెప్తాడు. దానిలోకి వెళ్ళిన తర్వాత అసభ్యకరమైనటువంటి వీడియోస్ చూడడం కొరకు నీ యొక్క తలంపులను వాడేం చేస్తాడు, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇదంతా బయటికి చూడడానికి వాళ్ళు బానే ఉంటారు. బయటికి చూడడానికి ఇదంతా కనిపిస్తది. అంటే హృదయంలో కలిగేటువంటి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బయటకి కనిపిస్తాయంటే ఎవరికి కనిపించవు. హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు నీకు మరలా ఇంకెవరికి తెలుస్తాయంటే దేవునికి మాత్రమే తెలుస్తది. దయ్యానికి తెలియదు, దేవదూతలకు తెలియదు, ఇంకా నీ యొక్క ఆలోచనలు నీ పక్కనోళ్ళకి తెలియదు. ఎవరికి కూడా తెలియదు. ఇదంతా కూడా ఏంటిదంటే ఆత్మలో జరుగుతున్నటువంటి మార్పు. మనం కంట్రోల్‌లో పెట్టుకోవాల్సింది దేన్ని అంటే ఆత్మకు ఉన్నటువంటి అవయవాలను. ఈ యొక్క పాపము, ఈ యొక్క జారత్వం అనేటువంటి ఆలోచన లోపల నుండే వస్తుంది. ఆ తర్వాత నువ్వు అసభ్యకరమైనటువంటి వీడియోస్ చూడడం వలన పాపము, ఆ జారత్వం అంటే ఏంటిదంటే పాపం చేయడము. ఆ యొక్క పాపానికి ప్రేరేపించేది ఏంటిదంటే నీ యొక్క హృదయం. అపవిత్రతను చూడకుండా మనం ఏం చేయాలంటే మొదటగా మన హృదయాన్ని మన హృదయం అంటే మన యొక్క ఆత్మను. అందుకే దేవుడు తెలియజేస్తాడు. ఆత్మకు ఈ యొక్క చెడు లక్షణాలన్నీ కూడా ఎప్పుడొస్తాయి? ఆత్మలో ఇవన్నీ కూడా మార్పులు ఎప్పుడొస్తాయంటే ఆత్మ ఫలాలు నీలో లేనప్పుడు. ఆత్మఫలంగా నువ్వు ఆత్మానుసారంగా నువ్వు ఫలించినప్పుడు. ఆత్మకు నువ్వు సరియైనటువంటి ఆహారము పెట్టనప్పుడు. ఆత్మను నువ్వు సరియైనటువంటి ఆహారము పెట్టి సరియైనటువంటి రీతిలో నువ్వు తీసుకువెళ్ళనప్పుడు ఈ యొక్క చెడు లక్షణాలు, ఈ యొక్క మార్పులన్నీ కూడా నీ యొక్క ఆత్మకు అంటుకొని ఉంటాయండి. ఇవన్నీ కూడా ఆత్మకున్నటువంటి అవయవాలలో ఉన్నటువంటి లోపాలు. మనమేం చేస్తాం? మన యొక్క శరీరంలో అంటే బాహ్యంగా మనకు కాలు సరిగ్గా లేకపోయినా, చేతులు సరిగ్గా లేకపోయినా దేవుడు అందుకే అంటాడు, నీవు 2 కాళ్ళు కలిగి నిత్య జీవంలో ఉండడం కంటే ఒక్క కాలు కలిగి నిత్య జీవంలో ఉండడం బెటర్ అని చెప్తాడు. ఎందుకు అనంటే ఈ లోకంలో నువ్వు 2 కాళ్ళను కలిగి నడిచి, ఆ 2 కాళ్ళను నువ్వు చెడు కోసం ఉపయోగించి చనిపోయిన తర్వాత నువ్వు నరకంలో పడితే దానివల్ల ప్రయోజనము ఏమి లేదు. కాబట్టి అందుకే మనం ప్రతిదినము కూడా ఆత్మకు ఆహారాన్ని ఎందుకు పెడుతున్నామంటే ఆత్మను బలపరచాలి. మనం ఏం చేస్తాం? శరీరాన్ని బలపరుచుకుంటూ, శరీరాన్ని మనం సుఖపెడుతూ, శరీర ఆశలను కోరుకుంటూ, శరీరాన్ని మనము ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ దీని గురించే మనం ఆలోచిస్తాం. కానీ ఆత్మలో ఉన్నటువంటి లోపాలను మనం సరిచేసుకోవాలి. ఆత్మకున్నటువంటి అవయవాలు కరెక్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా శరీరం కరెక్ట్‌గా ఉంటది. అసలు నీలో జారత్వం అనే ఆలోచననే నీ యొక్క ఆత్మకు లేనిదనుకో ఆటోమేటిక్‌గా నీ శరీరం అది చేయదు. అపవిత్రమైనటువంటి కళ్ళు కలిగిన వాళ్ళు కొంతమంది అపవిత్రమైనటువంటి అవన్నీ మాటల ద్వారా, కళ్ళ ద్వారా అంటే వారి యొక్క ప్రవర్తన ద్వారా అపవిత్రతను కనపరుస్తూ ఉంటారు. అదంతా ఎలా జరుగుతుందంటే లోపల నుండే ఇవన్నీ కూడా వస్తున్నాయి.
కామాతురను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్ష చంపి వేయుడి. ఇవన్నీ కూడా ఆత్మకు ఉన్నటువంటి అవయవాలలో ఉన్నటువంటి లోపాలు. కాబట్టి వీటిని మనము సరిచేసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఇవి ఆత్మకు ఉన్నటువంటి అవయవాలంటే మరి మనకు ప్రజెంట్ ఉన్నటువంటి అవయవాలు మరి ఎక్కడ నుండి వచ్చినాయి? ఇవి దేవుడు కలుగజేసినవి కాదనంటే ఎగ్జాక్ట్లీ దేవుడు కలుగజేసినవి. మన శరీర అవయవాలను కూడా మనకు ఆకారాన్ని ఇచ్చింది ఎవరు అంటే దేవుడే ఇచ్చాడు. మనుషులందరూ కూడా ఒకే 6 అడుగుల అటువంటి ఆకారం కనిపించిన మనుషులందరూ కూడా కళ్ళు ఒకే చోట, ముక్కు ఒకే చోట, చేతులు ఒకే చోట, కాళ్ళు అన్నీ కూడా ఒకే చోట అందరూ కూడా చూడడానికి ఒకే రకంగా కనిపిస్తారు. కానీ వీరిలో ఒకేలా కనిపించినా కూడా మరలా అది ఒకరికి మ్యాచ్ కాని విషయాలు కూడా మనకి బైబిల్లో చాలా చాలా క్లియర్గా దేవుడు తెలియజేశాడు. ఏంటిది అదంటే చేతి వేలి ముద్రలు. యోబు గ్రంథం 37 అదే 7వ వచనం చదవండి ఎవరైనా. వీటిలో ఉన్న వాళ్ళు చదవండి. యోబు గ్రంథము 37:7. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఓకే సిస్టర్, చాలు. నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు చదవండి. సేమ్ రెఫరెన్స్ వేరే వాళ్ళు. తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఓకే రా, చాలు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క అంటే చేతి వేలి ముద్రలు మనందరికి ఉన్నాయంటే మీరు అందరూ చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చేతి వేలి ముద్రలు ఉంటాయి. ఈ చేతి వేలి ముద్రలు అనేది ఇది మనుషులు అనుకుంటే రాలేదు. లేకపోతే ఇప్పుడు ఒకవేళ మనుషులు అనుకుంటే మన ఆకారం వచ్చినా, మనుషులు అనుకుంటే మన శరీరం వచ్చినా, లేకపోతే ముద్రలు మనుషులు అనుకుంటే వచ్చినా, మరి ఒకవేళ తల్లిదండ్రులు అనుకుంటే వచ్చినా కూడా తల్లిదండ్రులకు వేరే ఉంటాయి, మనకు వేరే ఉంటాయి. మనకు ఒక తీరుగా ఉండవు. భూమి మీద 850 కోట్ల మంది ఉంటే 850 కోట్ల మంది చేతి వేలి ముద్రలు వేరువేరుగా ఉంటాయి. ఎందుకు దేవుడు ఈ యొక్క చేతి వేలి ముద్రను అనేటువంటి ప్రాసెస్ని దేవుడు ఎందుకు పెట్టాడు? నార్మల్గా మీరు ఎక్కడ సైన్ పెట్టాలని, ఇప్పుడు రేషన్ కార్డు బియ్యం తెచ్చుకోవాలన్నా, లేకపోతే అమెరికాకు మీరు వెళ్ళాలన్నా మీకు వీసా కొరకు మీ చేతి వేలి ముద్రలను, మీ ఫేస్ వేలి ముద్రలను అవన్నీ కూడా తీసుకుంటారు. ఎందుకు అనంటే ఇది దేవుని యొక్క సృష్టి కార్యక్రమం. నీకున్నటువంటి చేతి వేలి ముద్ర ఇంకొకరికి ఉండవు. నార్మల్గా సైన్ పెడితేనన్నా ఒకరిదొకరు కాపీ కొట్టవచ్చు, కానీ చేతి వేలి ముద్రలు అలా ఉండదు. ఒకరికి ఉన్నటువంటి వేలి ముద్ర ఇంకొకరికి ఉండకుండా దేవుడు ఎందుకు పెట్టాడంటే దేవుడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకొనుట కొరకు. దేవుడు ఉన్నాడు, నాకు చూపి, నాకు కనబడమను, నాతో మాట్లాడమని అంటే ఇంతకంటే ఇంకో పెద్ద ప్రూఫ్ ఏముంటుంది చెప్పండి? మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. మనుషులందరూ కూడా దేవుడు ఉన్నాడా అని నమ్మడం కొరకు, అంటే వాళ్ళు తెలుసుకోవాలి, మనుషులకు తెలుసుకోవాలి అంటే వాళ్ళకు ఒకటి ఏర్పాటు, అంటే ఒకటి గుర్తింపు అనేది ఉండడం కొరకు దేవుడు ఏం చేశాడంటే చేతి వేలు ముద్రలను అంటే అందరికీ కలవకుండా వేరుగా ప్రతి ఒక్కరిని బిగించి పెట్టాడు. అయినా కూడా మనుషులు తెలుసుకుంటారా అంటే తెలుసుకోరు. అయినా కూడా దేవుడు ఉంటే నాకు కనబడమని చెప్పు, దేవుడు ఉంటే నాతో మాట్లాడమని చెప్పు అనేసి మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి బుద్ధిహీనులు కూడా త్వరలోనే తెలుసుకుంటారు. అదే యోబు గ్రంథంలో ఇంకొక మాట కూడా ఉంటుంది, చదవండి. 35వ అధ్యాయము 11వ వచనం. భూజంతువుల కంటే మనకి ఎక్కడ బుద్ధి నేర్పచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు. నేను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరూ లేరు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పశువుల కంటే అజ్ఞానం అయిపోయారండి. ఎందుకనంటే భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగ చేయొచ్చు. భూజంతువులకు అంటే మనిషికి ఉన్నటువంటి జ్ఞానము ఎంత పెద్ద జంతువుకైనా ఉండదండి. నార్మల్గా మనిషి యొక్క జ్ఞానం వేరు. ఇప్పుడు ఎన్ని జంతువులను దేవుడు సృష్టిలో కలుగజేశాడు, సృష్టించాడు. ఏ జంతువు అయినా మనిషి లెక్క మాట్లాడగలదా? మనిషిలాగా అంటే ప్రతి మనిషి కంటే బలం వాటికి ఎక్కువగా ఉండవచ్చు, కానీ ప్రతి జంతువు కూడా మనిషికి లోబడేలాగా మనిషికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి, మాట్లాడేటువంటి పవర్ని ఇచ్చేసి, నడిచేటువంటి పవర్ని ఇచ్చేసి అన్నీ కూడా దేవుడు ఎవరిలో పెట్టాడంటే కేవలం మనిషిలోనే పెట్టాడు. కానీ మనిషి మాత్రము నన్ను కలుగజేసినటువంటి సృష్టికర్త ఎవరు, ఆయనని ఎలా గుర్తించాలి, ఆయనను ఎలా తెలుసుకోవాలి, ఆయన ఇష్టం ఏంటి, నా పట్ల దేవుని యొక్క
చిత్తం ఏంటి అనేటువంటి ఆలోచన మాత్రం ఎవ్వరికీ లేదు. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకుని వారెవరునూ లేరు. ఇంతవరకు మీరు ఆలోచించారా దేవుని గురించి? దేవుని గురించి మీరు అంటే నార్మల్గా మీ అవసరతల కోసమే, నార్మల్గా మనందరం కూడా మన అవసరతల కోసమే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. కానీ ఆయన ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను, ఆయన నన్ను అంటే ఇంత అంటే మన యొక్క ఎంత పర్ఫెక్ట్ అండి, మన యొక్క ఆకార నిర్మాణం ఇంత పర్ఫెక్ట్గా ఒక ఇంజనీర్ అంటే నా ఇంజనీర్తో దేవుని మనం పోల్చకూడదు. ఇంత పర్ఫెక్ట్గా ఇన్ని కోట్ల మందిని కలుగజేసి ఇన్ని కోట్ల మందిలో అందరి చేతి వేలు కాలు వేలు ముద్రలు వేరువేరుగా పెట్టేసి ఫేసులు కూడా అసలు అంటే అందరిది మనుషులు ఒకే రకంగా ఉన్న ఒకరి ఫేస్ కట్ ఇంకొకరిది సేమ్ ఉండదు. నార్మల్ అందరికీ కూడా ఇంత అద్భుతంగా దేవుడు సృష్టిస్తే మనం ఏ రోజైనా తండ్రి ఉన్నాడు, మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయి, ఆయన ఇష్టాన్ని నేనెలా నెరవేర్చాలి అనేటువంటి ఆలోచన ఎవరికి ఉండదండి. ఈవెన్లీ మన అంటే భూమి మీద ఉన్న మన తల్లిదండ్రుల కోసమైనా మనం ఆలోచిస్తాము, కానీ దేవుని గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరు లేరండి. దేవుని గురించి ఆలోచించేవారు లేవరు. ఒక జంతువులైన దేవుని గురించి ఆలోచిస్తాయేమో అంటే ఇవన్నీ దేవుణ్ణి గణపరుస్తాయేమో, కానీ మనుషులు అసలు గుర్తించడమే కాదు గణపరిచి అసలు దేవుడు మనకి అవయవాలను ఎందుకు ఇచ్చాడు, నిజమైనటువంటి అవయవాలు ఏంటి, ఆ నిజమైన అవయవాలను మనం దేని కొరకు వాడాలి, ఎట్లీస్ట్ మనం కొంచెమైనా అంటే మనకు జ్ఞానాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఒకరికి జ్ఞానం ఉంది, ఒకరికి జ్ఞానం లేకుండా దేవుడు ఎవరిని తయారు చేయలే. కొంతమందిని బాగా జ్ఞానవంతులుగా అసలే అందరికీ జ్ఞానం ఇచ్చాడు, కానీ ఉపయోగించే వాళ్ళు కొంతమంది, ఉపయోగించకుండా మొద్దుబారి అట్లనే ఉండేవాళ్ళు కొంతమంది. ఉపయోగించిన వాళ్ళలో సమయాన్ని దేవుని కోసం ఉపయోగించే వాళ్ళలో కొంతమంది, ఇది మరలా ఆ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి లోకానుసారంగా జీవించే వాళ్ళు ఇంకా కొంతమంది. కాబట్టి పర్ఫెక్ట్గా దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని, ఆయన యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు ఏంటంటే చాలా తక్కువైపోయారండి. కాబట్టి మనం అలా ఉండకూడదు. మన యొక్క అవయవాలు ఏంటిది అని అంటే మన ఆత్మకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లక్షణాలే మన యొక్క అవయవాలు. మన ఆత్మకు ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు ప్రేమ, సంతోషము, సమాధానం ఇవన్నీ కూడా మనకు ఉండాల్సినటువంటి అవయవాలు. ఈ యొక్క అవయవాలన్నీ మనం మన లోపల ఇముడ్చుకుంటే ఆటోమేటిక్గా నీ యొక్క శరీరము, నీ యొక్క ఆత్మ ఏదైతే చెప్తుందో అదే నీ శరీరము వింటది. ఒకవేళ నీ శరీరము కనుక వినకపోతే నువ్వేం చేయాలి? దేవుడు ఏమన్నాడు? నీకు చెయ్యి ఒకవేళ వినకపోతే దాన్ని నువ్వేం చేయాలంటే లోపరుచుకోవాలి. నీకు కండ్లు నిన్ను త్వరపెడుతున్నాయి కావచ్చు పాపంని చూడడం కొరకు, మన యొక్క నోరు కూడా పాపం గురించి మాట్లాడడం కొరకు ఒకవేళ త్వరపెట్టినా కూడా నీ యొక్క ఆత్మ అనేది కరెక్ట్గా ఉంటే దాన్ని మొత్తం కూడా నువ్వు ఒక స్వాధీనంలో పెట్టుకోవాలి. రోమీలకు రాసిన పత్రికలో దేవుడు క్లియర్గా ఒక మాట చెప్తాడు, చదవండి. రోమపత్రిక 6వ అధ్యాయము 13వ వచనము. 6:13. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల నుండి సజీవులను అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఓకే చాలు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడు, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దేవుడు మనకిచ్చినటువంటి శారీరక అవయవాలైనా మనకు ఆత్మకున్నటువంటి అవయవాలన్నీ కూడా దేని కొరకు మనము ఉపయోగించాలంటే దుర్నీతి సాధనముగా. మన యొక్క చేతులు దుర్నీతి సాధనముగా అంటే పాపమునకు అంటే పాపం చేసే విధంగా ఉన్నాయా, లేకపోతే దేవుని కొరకు జీవించే విధంగా ఉన్నాయా? నిజానికి చెప్పాలంటే మన యొక్క అవయవాలన్నీ కూడా ఆయన కొరకు జీవించడం కొరకే దేవుడు పర్ఫెక్ట్గా మనకి ఇచ్చాడు. కానీ ఇవన్నీ కూడా ఎలా అయిపోయాయి? మన అవయవాలన్నీ కూడా మన చూపులు కానీ, మన యొక్క మాటలు కానీ, మన యొక్క కాళ్ళు కానీ, దేవుడు అన్ని పరిస్థితులు ఇవన్నీ కూడా ఏంటంటే దుర్నీతికే సాధనాలుగా అయిపోయినాయి. దుర్నీతి పనులు చేయడం కొరకే మనం వీటిని ఉపయోగిస్తున్నాము. కాబట్టి ఇలా అంటే దుర్నీతి సాధనాలుగా మారడానికి గల కారణం ఏంటిది అంటే ఆత్మకున్నటువంటి అవయవాలు కరెక్ట్గా లేవు. ఆత్మలో ఉన్నటువంటి లక్షణాలు అనేవి కరెక్ట్గా లేకపోవడం వలన శారీరక అవయవాలన్నీ కూడా ఏమైపోయాయి అంటే ఆత్మకున్నటువంటి లక్షణాన్ని బట్టి ఆత్మలో ఒకవేళ నువ్వు దుర్నీతిని కలిగి ఉంటే నీ శరీర అవయవాలు కూడా దుర్నీతినే చేస్తాయి. ఆత్మలో నువ్వు ఆత్మకు సంబంధించినటువంటి లక్షణాలు కలిగి ఉంటే నీ శరీరం కూడా ఆటోమేటిక్గా ఆత్మకు సంబంధించినటువంటి పనులనే చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది.
దేవుడు ఊరికే మీకు మనందరికీ అవయవాలు ఇవ్వలేదండి. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క అవయవాలు మరలా మీకు ఎక్కడ కూడా దొరకవు. మీరు పోయి మీకు ఉన్నటువంటి అవయవం ఒక్కటి లాస్ అయినా కూడా, మీకు ఒక కన్ను పోయిందనుకోండి, మరలా మనిషి కన్నే తీసి పెట్టుకోవాలి కానీ మరి ఆర్టిఫిషియల్‌గా మళ్ళీ కన్ను తయారు చేయడం ఉండదు. ఒక కిడ్నీ ఖరాబ్ అయిందనుకోండి, మరలా మనిషిదే తీసి పెట్టాలి తప్ప, ఆ మనిషిది మరలా ఎవరు దేవుడే మనిషిది తీసి పెట్టుకోవాలి తప్ప మరలా ఆర్టిఫిషియల్‌గా దాన్ని తయారు చేయడం ఉండదు. ఆ విధంగా మనకిచ్చినటువంటి అవయవాలు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి వీటిని మనము దుర్నీతి సాధనాలుగా మార్చకూడదు. దుర్నీతి సాధనాలుగా మార్చితే దేవుడు నీకిచ్చి కూడా వృధానే అనుకుంటాడు. దుర్నీతి సాధనాలుగా మారుతున్నాయి అంటే కారణము ఆత్మకున్నటువంటి అవయవాలు కరెక్ట్‌గా లేవు. కొరింథీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. 12వ అధ్యాయము 18వ వచనం చదవండి. మొదటి కొరింథీ పత్రిక 12:18. అయితే దేవుడు అవయవాలలో ప్రతిదిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. అవన్నీ ఒక అవయమైతే శరీరం ఒక్కట, అవయములు అనేకములైన శరీరం ఒక్కటే. గనుక కన్ను చేతితో నీవు నాకక్కర లేదని చెప్పజలదు. తలపాదంతో మీరు నాకక్కర లేదని చెప్పజలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనములను కనబడవు అని మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయవం చాలానా? ప్రతి ఒక్కరు కూడా చూడండి. 12-18 వచ్చిన చూడండి. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. దేవుడు ప్రతి అవయవాన్ని కూడా ఏదో ఆషామాషిగా నీకు ఇవ్వలేదు. నీకు 2 కళ్ళు ఉండి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, కానీ ఒక్క కన్ను కలిగి ఉన్న వారు కూడా చాలామంది ఉన్నారు. నువ్వు 2 చేతులు కలిగి చాలా హ్యాపీగా ఉన్నావు. ఒక్క చేయితోటి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలే చేతులు లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు 2 కాళ్ళు కలిగి హ్యాపీగా ఉన్నావు, హ్యాపీగా పాపం చేస్తున్నావు, హ్యాపీగా తిరుగుతున్నావు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు. కానీ 2 కాళ్ళు లేక సఫర్ అవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక కాలు కలిగి సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి తన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు నీకు దేవుడు అవయవాలను ఇస్తే మనం ఏం చేస్తున్నాం? మన ఆత్మను పాడు చేసుకుంటున్నాం, శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం, మనము ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాము. కాబట్టి ఇలా జీవిస్తే దేవుణ్ణి మనం సంతోషపెట్టలేము, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చలేము. కాబట్టి మనకు జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి, మనకు అవయవాలను ఇచ్చినటువంటి దేవుణ్ణి, మనల్ని ఈ లోకానికి పంపించినటువంటి ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన హృదయాన్ని సంతోషపెట్టేవారుగా ఉండాలి. ఎందుకనంటే ప్రతిదినము ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. మన యొక్క నడకను, మన యొక్క పడకను, మన యొక్క ఆలోచనలను అవన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. మనలందరినీ కూడా ఆయన పరీక్షిస్తున్నాడు. కాబట్టి పరీక్షించడం అంటే ఏదో నార్మల్గా ఆషామాషిగా చూడడం కాదు. ఆయన కన్నులు ఏదో నార్మల్గా మనిషి కన్నుల వంటివి అనుకోకండి. ఆయన యొక్క నేత్రాలు అగ్నిజ్వాలల వంటివి. పాపము చేస్తే అక్కడే ఆయన జస్ట్ కళ్ళ ద్వారా చంపేసేంత శక్తి కూడా దేవునికి ఉందండి. ఎవరు కూడా దేవుడు అంటే ఆషామాషిగా తీసుకోకూడదు. ఆయన యొక్క దృష్టి మొత్తం మన మీదనే ఉంటుంది. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చివరిగా చదువుకొని క్లోజ్ చేసుకుందాము. 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దుష్ట క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకరమైనను లేదు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతన్ని విచారణ చేయుట దేవునికి చాలు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచున్నాడు. దేవుని యొక్క దృష్టి అంటే ఏంటిదంటే కనుచూపు. నార్మల్గా ఎవరైనా వ్యక్తి మన ఇంట్లో వాళ్ళకి మనం ఒకవేళ 10 నిమిషాలు వాళ్ళ వైపు చూసినాం అనుకోండి, ఏంట్రా అట్ట చూస్తున్నావు అని అంటాం మనం. ఏంది నన్నే పరీక్షించుతున్నా, మంత్రాలకి ఇట్లా ఎత్తున్నావా అంటాం మనం. కానీ దేవుని దృష్టి ఎలా అంటే ఆయన దృష్టి మొత్తం ఎవరి మీద? నీ నడకల మీద. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎందుకు లేస్తున్నావు, నీ యొక్క నడకలు ఎటువైపు వెళ్తున్నాయి, నీ యొక్క చూపులు ఎటువైపు వెళ్తున్నాయి, నీ యొక్క ఆలోచనలు విధానం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆయన పరీక్షిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. కాబట్టి నీ యొక్క అవయవాలు, మొదటగా నీ యొక్క ఆత్మను మన యొక్క ఆత్మను సరిచేసుకోవాలి. ఆత్మకు ఉన్నటువంటి ఫలాలు ఏంటి, మన యొక్క ఆత్మకు ఉన్నటువంటి అవయవాలు ఏమేమి కలిగి ఉండాలి అనేది మనం సరి చేసుకుంటే ఆటోమేటిక్గా శరీరం కంట్రోల్లో ఉంటుంది. ఆత్మ కంట్రోల్లో లేకపోతే శరీరము కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఆత్మ కంట్రోల్లో ఉండాలంటే ఆత్మకు కావాల్సినటువంటి పుష్టి ఆహారం కావాలి, అంటే వాక్యం కావాలి.
ఆహారము ఆత్మకు కరెక్ట్గా నువ్వు పెట్టగలిగితే, అంటే వాక్యాన్ని వినడం, దాన్ని పాటించడం, వాక్యానుసారంగా జీవించడం, ఇది ఆత్మకు కావాల్సినటువంటి ఆహారము. దీన్ని ఈ యొక్క 3 గనుక నువ్వు ఫాలో కావాలి. ఇది ఫాలో కావాలంటే నీకు బైబిల్ ఎలా చదవాలో అర్థం కావాలి. నేను స్టార్టింగ్లో చెప్పాను. స్టెప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతే బైబిల్ క్లియర్గా అర్థమవుతుంది. పరిశీలించి చదవడం, కాలాన్ని బట్టి ఎవరెవరితో మాట్లాడుతున్నారు, దేవుని వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది, ధ్యానించాలి. ఈ యొక్క స్టెప్స్ నేను చెప్పాను కాబట్టి దీని అంతటికీ అంటే ఆత్మ పర్ఫెక్ట్గా ముందుకు సాగాలంటే దానికి ఆహారం కరెక్ట్గా ఉండాలి. ఆహారం ఎక్కడ దొరుకుతుంది అంటే బైబిల్లోనే దొరుకుతుంది. కాబట్టి ఆ బైబిల్లో ఆహారం కరెక్ట్గా మనకు పోషకాలు అందాలంటే అది ఎలా చదవాలో అర్థం కావాలి, దాని ప్రకారంగా ఎలా జీవించాలో అర్థం కావాలి, అది మన ఆత్మకి ఎలా అప్లై చేసుకోవాలో అర్థం కావాలి. ఇవి 3 కరెక్ట్గా ఉంటేనే నీ యొక్క ఆత్మ కరెక్ట్గా ఉంటుంది. నీ యొక్క ఆత్మ కరెక్ట్గా ఉంటేనే నీ శరీరం నీ కంట్రోల్లో, దేవుడు అనుకున్న విధంగా కంట్రోల్లో ఉంటుంది. అలా కంట్రోల్లో ఉండగలిగితేనే నీ యొక్క శరీరం అనేది పాపంలోనికి వెళ్ళదు. చివరి వరకు కూడా దేవుడు కోరుకున్న విధంగా, దేవుని హృదయాన్ని సంతోషపెట్టే విధంగా నీ జీవితం అనేది ఉంటుంది. కాబట్టి మీకు మీరుగా మీరు పరీక్షించుకొని మీ యొక్క ఆత్మ ఎలా ఉంది, మీ ఆత్మకు ఉండాల్సిన లక్షణాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఆత్మ బలహీనంగా ఉంటే బలపరుచుకోవడం కొరకు మీరందరూ కూడా ట్రై చేయాల్సిందిగా కోరుకుంటూ ఒక వాక్యాన్ని ముగిస్తున్నాను. చివరి సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ గారు నడిపిస్తారు.